రేపు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. నిన్న సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించలేదు. కనిపించినట్టు ఎక్కడి నుంచి కూడా సమాచారం రాలేదని, దీంతో రేపు అంటే ఏప్రిల్ 11న ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని రహియతే హిలాల్ కమిటీ తెలిపింది. దీంతో ఇవాళ రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించాలని కమిటీ సూచించింది. పండుగను శాంతిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ప్రజలందరికీ కమిటీ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రార్థనలు ఎక్కువగా జరిగే ఓల్డ్ సిటీతో పాటు వేర్వేరు మసీదులు, ఈద్గాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, మాసబ్ ట్యాంక్, హాకీ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటాయని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోవాలని చెప్పారు. పురాణాపూల్, కామాటిపుర, కిషన్ బాగ్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గాలోని ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను బహదూర్పుర క్రాస్ రోడ్స్ మీదుగా అనుమతిస్తారు. ఇతర వాహనాల్ని తాడ్బండ్ మీదుగా మళ్లిస్తారు. శివరాంపల్లి, దానమ్మ హార్ట్స్ నుంచి వచ్చే వాహనాల్ని దానమ్మ హార్ట్స్ క్రాస్ రోడ్స్ వద్ద శాస్త్రీపురం, నవాబ్ సాహెబ్ కుంట మీదుగా మళ్లిస్తారు. కలాపత్తర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా వైపు సాధారణ వాహనాల్ని అనుమతించారు. కాలాపత్తర్ పిఎస్ వద్ద మోచీ కాలనీ, బహదూర్పుర, శంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు ట్రాఫిక్ ను డైవర్షన్ చేస్తారు. పురాణాపూల్ నుంచి బహదూర్పుర వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర హెవీ వెహికల్స్ ను పురాణాపూల్ దర్వాజా వద్ద జియాగూడ సిటీ కాలేజ్ మీదుగా డైవర్ట్ చేస్తారు. శంషాబాద్, రాజేంద్ర నగర్, మైలర్దేవ్పల్లి నుంచి బహదూర్పుర వచ్చే ట్రాఫిక్ అరాంఘర్ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు. మాసబ్ ట్యాంక్, హాకీ గ్రౌండ్స్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తారు. మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 అయోధ్య జంక్షన్ మార్గంలోకి డైవర్ట్ చేస్తారు.